రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 14 నెలలు అయిపోయింది. ఇక్కడ బీసీలకు ఇస్తున్న కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు వచ్చిందో లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ నేత బత్తుల సిద్ధేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్. నమస్కారం. బావురా సార్? ఇప్పటికీ 14 నెలలు గడిచిపోయింది సార్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా అసలు వచ్చుడెక్కడిది, జీరో కానే ఉన్నది, మైనస్ కాడికే పోతున్నది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని అనేక కార్యక్రమాలు ఈ ప్రెస్ క్లబ్ సాక్ష్యంగా చేసినాం. తర్వాత ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్షలు చేసినాం. ఆఖరికి ఆమరణ దీక్షలు కూడా చేసినాం. ఆమరణ దీక్షలు చేసినాక ఇక చేస్తాం మగ చేస్తాం మొత్తం మీద సాగదీస్తూ అదేమి కేసీఆర్ కాలంలో ఒక్కరోజు సకల జన సర్వే జరిగితే, సమగ్ర కుటుంబ సర్వే జరిగితే ఈయన 2 నెలలు 3 నెలలు సాగదీసి మొత్తం మొన్న తప్పుల తడక అంటే ఒక మోసపూరితమైన లెక్కను ప్రజెంట్ చేసి, అది ఆధార్ కార్డుల్ని లెక్కబెట్టి చూసుకున్నా, తర్వాత ఓటర్ లిస్టును చూసుకున్నా, తర్వాత ఇతరత్ర గతంలో సమగ్ర కుటుంబ సర్వేను చూసుకున్నా, మొత్తం 2011 తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కను బట్టి చూసిన ఇది తప్పుల తడక, ఇది మోసపు సర్వే అనేది అర్థమైపోయింది. దీన్ని చాలా సీరియస్గా అందరం తగలబెట్టి ఇది తప్పుడు లెక్కలు అని చెప్పేసి అంటే నిన్న సాయంత్రం మేము సరే లెక్కలు మేము అవి సరి చేస్తాము, దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రే చెప్పాడు. అంటే 95% ఇక్కడ సర్వే జరిగింది, దీన్ని సర్వేను ఎవరు తప్పు పట్టద్దు, ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సర్వేలో పాల్గొనని వాళ్ళు మాత్రమే దీన్ని తప్పు పడుతున్నారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను సర్వేలో పాల్గొన్నా, నేను తప్పు పడుతున్నా. ఇప్పుడు సర్వేలో పాల్గొన్న వాళ్ళమే, పాల్గొమ్మని చెప్పిన వాళ్ళమే, సర్వే కోసం జరగాలని ఆమరణ దీక్ష చేసిన వాళ్ళమే. నువ్వు 10 మంది ఆడ జనం ఉంటే 6 లెక్క పెట్టి సర్వే జరిగింది అంటే జరిగింది, జరగలేదు అంటే జరగలేదు. ఎక్కడ నువ్వు 6 లెక్క పెట్టి జరిగింది అంటే ఎట్లా? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో 2011లో కూడా సెంట్రల్ నుంచి కూడా ఇక్కడ సర్వే చేయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్లనే 2016లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ సర్వే చేయడం అనేది జరిగింది. అక్కడ 56, 52 చూపెట్టిన సర్వే మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తే 46.25% ఎందుకు చూపించవలసి వచ్చింది ప్రభుత్వానికి? కారణం ఏంటది? అంతే, బీసీ చైతన్యం విపరీతంగా పెరుగుతున్నది, హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమేమో ఈడబ్ల్యూఎస్ చేసి పెడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరిట అగ్రకులాలకు ఇచ్చుకున్న రిజర్వేషన్స్ అవి. ఇవాళ ఇక్కడ ఏంది, 6% లేదా 7% అగ్రకులాల జనాభా ఉంటే ఒక 3% అగ్రవర్గపు ముస్లింలు ఉంటే 10% మొత్తం. ఆ 10%కు దాంట్లో ఉన్నది 1%, 0.5% పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఏ పార్టీ అని కాదు, బీజేపీ అక్కడ చేస్తే బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ దాన్ని అమలు చేస్తూ ఉన్నది. మన బిడ్డలందరికీ కూడా, ఉద్యోగం ఆశించే బిడ్డలు, విద్య చేసే బిడ్డలందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది అన్యాయం జరుగుతుంది. మీరున్నది 1%, మీకు 10% రిజర్వేషన్లు ఎందుకు అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి తప్పుడు లెక్కలు చేసి ఇప్పుడు అగ్రకులాలను 15% చూపెట్టిండ్రు. ఆ 15% ఇంకో 3 కలిపి 18% అని చూపెట్టుకుంటారు. ఎందుకంటే లెక్క వాళ్ళ చేతుల్లో ఉంది కనుక. అందుకని లెక్క చేసేటప్పుడు నీవు మా వర్గాల నుంచి ఎవరినన్నా సోషల్ సైంటిస్టులను దానికి ఇన్ఛార్జీలుగా పెట్టినవా? అంటే ఇప్పుడు చేసిన సర్వేలో మొత్తం ఉపాధ్యాయులను పెట్టిండు, ఉత్తీర్ణులను పెట్టినాము, ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ సర్వే చేయించాము. ఎక్కడ అంటే సర్వే అంటే ఏదో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి అనుకొని చెప్పేసి పేద ప్రజలు, బీద వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకున్నారు. గ్రామాలలో 72 క్వశ్చన్స్ వేయడం ఏంటి సార్? దీని మీద బెదరగొట్టడానికి 72 క్వశ్చన్స్ వేసింది. సరే, నువ్వు 72 క్వశ్చన్స్లా బెదిరిపోనోడు వాటికి అన్నిటికి సమాధానం చెప్పలేదు. సరే, కొన్నిటికి చెప్పుంటాడు. కొన్నిటికి చెప్పినప్పుడు నువ్వు మెయిన్ అది ఈ సర్వే అనేదే కులం లెక్కలు తెలవడానికి. ఈ కులం లెక్కలు తెలిసే కాడ నువ్వు 300 కాపు అని ఉంటే దాన్ని పెన్సిల్తో రాసినావు. నువ్వు పెన్సిల్తో రాసి 300 తుడిచేసినావు అనుకో, కాపు మిగులుతుంది. కాపు అంటే రెడ్ అయిపోతాడు, రెడ్ అయితే అప్పర్ క్యాస్ట్ అయిపోతాడు. ఈ రకంగా కుట్రలు చేసి 300 కాపుల జనాభా అన్ని కులాల కంటే కూడా తగ్గించి చూపెట్టినావు, విపరీతంగా తగ్గి. అంతకుముందు 28 లక్షల సమగ్ర కుటుంబ సర్వే అంటే ఇలా 13 లక్షలకు వచ్చింది. 15 లక్షలు తప్పులు జరుగుతాయా? 15 లక్షనో 50,000 తప్పులు జరిగినాయని అనుకుందాం. 13 లక్షలకి తీసుకొచ్చినావు. ఎందుకు అనంటే 300 కాపులు బీసీ ఉద్యమంలోకి వచ్చి నంకనే బీసీ ఉద్యమం స్పీడప్ అయింది, తీవ్రతరమైంది. కనుక 300 కాపుల్ని అణచివేస్తే బీసీ ఉద్యమం అనగారిపోతుందని అనుకుంటున్నావు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అనగారిపోదు. ఓకే. సో ఇప్పుడు మరి ఈ అన్ని కులాలు మీరు చేసే ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయా మీ బీసీ కులాలు? అంటే ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క నిన్న చెప్తున్నాడు డిప్యూటీ సీఎం, మళ్ళీ ఒకసారి సర్వే చేయిస్తాము, ఎలాంటి ఇబ్బంది పడదు, సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా బీసీలు? ఇప్పటికీ జరగదు, యుద్ధం కొనసాగిస్తూనే ఉంటాం. బట్టి విక్రమార్క చెప్పింది మేము ఇంకా 3.1% ఉన్నది, అది మేము ఇంకా చేయాల్సి ఉంది అన్నాడు. 3.1% కాదు, చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయి అని మేము చెప్తున్నాం. నువ్వేదైతే 96.9% కంప్లీట్ అయ్యింది అంటున్నావో, ఆ కంప్లీట్ అయిన దాంట్లో కూడా నీది చీటింగ్ వ్యవహారం ఉన్నది, పెన్సిల్తో రాసుకున్నావు. బత్తుల సిద్ధేశ్వర్ ఆడ మున్నూరు కాపు ఉన్నాడా అనేది ఆన్లైన్లో నాకు కనబడాలి. నాకు కనబడితే నీది సిస్టమ్ ఓకే ఉన్నాడు. ఇప్పుడు ఓటర్ కార్డు ఉందనుకో, ఓటర్ కార్డు నంబర్ కట్టగానే ఓటర్ కార్డు అడ్రస్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా నేను జనాభా లెక్కలలో ఏమి నాది ఎంట్రీ అయ్యిందనేది నాకు కనబడాలి కదా. కాబట్టి పారదర్శకంగా నువ్వు చేయగలిగితే, దానికోసం నీకు ఐడియా రాకపోతే సోషల్ సైంటిస్టులను తీసుకో, లేదా లెక్క పెట్టేటప్పుడు అన్ని కులాల భాగస్వామ్యాన్ని కూడా ఇన్ఛార్జీలను పెట్టు అక్కడ. అట్లా పెట్టి ఇగో పారదర్శకంగా చేసినట్టు. కానీ నువ్వు ఇట్లా మోసపూరితమైన లెక్కలను ఎప్పటికీ నమ్మేది లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు నీవు దళితుడివే, కానీ నువ్వు ఉన్నది ఎవరి కింద? ఓ రెడ్డి చేతి కింద నువ్వు. ఆ మంచి రెడ్డా చెడ్డరెడ్డి అనేది ఇక్కడ విషయం కాదు. చెడ్డరెడ్డి కంటే మంచి రెడ్డి మరీ నష్టం చేస్తాడు. కాబట్టి తన వర్గాల ప్రయోజనం కోసం మా గొంతులు పిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఆపేది లేదు. నువ్వు రేపు 42% ఇస్తా, మేము కేంద్రంతో కొట్లాడతాం, నువ్వేదో చెప్తున్నావు, అది దానికోసం మేమేం సంతృప్తి పడము. నీ 42% మేము ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. లెక్కలే మా హక్కులు, లెక్కలే మా స్వాతంత్రం. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, బీసీ నేతలు, ఉద్యమాలు బీసీల గురించి చేసిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీల గురించి చేసిన వాళ్ళు. అంటే మీలాంటి కుల సంఘాల నాయకులం కావచ్చు, లేకుంటే మేధావులం కావచ్చు, ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం చేసి మీ లెక్కలు ఎంత ఉందో చేయండి అని చెప్పేసి ఒక్కసారన్నా మీకు అడిగిందా? వాళ్ళు అడుగుడు కాదు, మేము అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్ తోటైతే వాళ్ళు లెక్కలు చేయించిండ్రో ఆ డిపార్ట్మెంటును దాని ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడానికి బీసీ మేధావులు చాలా ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి నీకు ఎక్కడ పారదర్శకత ఉన్నదిగా. అందుకని ఇది ఒక కుట్రపూరితమైన, అంటే లోపల సీక్రెట్గా చేసుకున్న లెక్కలే తప్ప ఇవి నిజమైన లెక్కలు కాదు. అంటే ఇప్పటి వరకు, అంటే ఈ సర్వే అయ్యే వరకు బీసీలకు 42% అయ్యే వరకు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లన్నా? లేనట్టే, ఎట్టి పరిస్థితుల్లో కానివ్వం. ఎందుకు అనంటే మా హక్కులు తీసేస్తూ, మా నోట్లే మన్ను కొడుతూ, మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తామని ఫోజు పెడితే కానివ్వం. నువ్విచ్చిన హామీ 42%, లెక్కలేమో మేము అడిగింది. లెక్కలు నిన్న అడిగినాం, బీజేపీని కూడా అడుగుతున్నాం. లెక్కలు మా హక్కులు, లెక్కలే మా స్వాతంత్రం. మేము లెక్కలు ఉంటే కదా మేము హక్కులు అడిగేది. అంటే ఇప్పుడు మీరు అనుకున్న విధంగానే మీ పాపులేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది అంటే 90% గ్రామాలలో ఉంటుంది. 10% గురించి మరి ఇంతమందికి ఇప్పటికే 1 year అయిపోయింది సర్పంచులు లేక గ్రామాలలో అవస్థలు పడుతున్నారు జనాలు అనే విషయం మీకు తెలియదా? అవస్థలు మేమే పడుతున్నాం. గ్రామంలో మెజారిటీ బీసీలు, మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు. అవస్థలు మేమే పడుతూ కూడా ఎందుకు పోరాటం చేస్తున్నామనంటే, మా అవస్థల కంటే కూడా మా ఆజాది, మా స్వాతంత్రం, మా ఆత్మగౌరవం పెద్దది. ఆకలిని భరిస్తాం, శరీరానికి ఇబ్బంది జరుగుతుంది, దుఃఖాన్ని భరిస్తాం, కానీ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మా లెక్కలు సరిగ్గా చెప్తావా లేదా అనేది ఇక్కడ మాకున్న సమస్య. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మొత్తం మీద బీసీల లెక్కలు అయ్యే వరకు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనీయము అని చెప్పేసి బీసీలు గంట పదంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి, ఇక్కడ 300 కాపులను పూర్తిగా నాశనం పట్టించే విధంగా ఇక్కడ సర్వే జరిగింది అని చెప్పేసి మనకు సిద్ధేశ్వర్ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా బీసీలకు అడుగడుగున అన్యాయమే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఏ కులానికి కూడా 3% ఉన్న ఈ అగ్నవర్ణాల వాళ్ళు మమ్మలను ఇంతమంది 90% ఉన్న వాళ్ళని తొక్కడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సర్వే కరెక్ట్ చేసి ఎన్నికల్లో వాళ్లకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.